రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుందా? అన్నదాతలకు చంద్రబాబు పాలనలో న్యాయం జరిగిందా? వైఎస్ జగన్ సర్కార్ హయాంలో లబ్ధి చేకూరిందా? పర్చూరు నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాలు మళ్ళీ ఎవరిని సీఎంగా కోరుకుంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. సామాజిక న్యాయం జరిగినప్పుడే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని సీఎం వైఎస్ జగన్ ఆశించారు. ఆ దిశగా నవరత్నాల పథకాలను తీసుకొచ్చారు. ఆర్థిక బలోపేతం ద్వారా పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల్లో మార్పు తీసుకురావాలనుకుని ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించారు. ఫలితం ఎలా ఉందంటే, నాకు ఒంటరి మహిళ పింఛన్ వస్తుంది. జగనన్న వేసిన 18 ఏళ్ళు పడుతున్నాయి. నేను ఒంటరి మహిళ ఈ మిషన్లు పెట్టుకొని బతుకుతున్నాను. ప్రభుత్వం మాకేం సాయం చేయలేదు సార్. జగనన్న వచ్చినాక మాకు సాయం చేశాడు. చంద్రబాబు పాలనలో పడిన కష్టాలను అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు. వర్షాలు లేక బోర్లు పడక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధరలు లేక, ప్రభుత్వం అండగా లేక వ్యవసాయం దండగా అనే పరిస్థితి వచ్చేసింది. కానీ జగన్ పాలనలో ఆనందంగా ఉన్నామని చెబుతూ కారణాలు కూడా వివరించారు అన్నదాతలు. పంటలు కానీ రేట్లు కానీ మొక్కజొన్నలు ఉంది ఇవాళ 2500, వడ్లు ఉండే ఇవాళ 2500, ప్రతి పంట శనగలు ఉండే ఇవాళ 6000, ప్రతి పంట పత్తి ఉంది 8000, ప్రతి పంట అన్ని మద్దతు ధరలు ఇచ్చి ప్రతి పొగాకు ఉంది ఇవాళ 15000 పొగాకు. రైతులు చిన్నగారు రైతు కానీ పెద్ద రైతు కానీ చిన్న రైతు కానీ ప్రతి ఒక్కరికి బాగా మేలు చేస్తున్నాడండి. మాకు జగనే రావాలని మొక్కుకుంటున్నామండి. నాకు పింఛన్ వస్తుంది, రైతు భరోసా పడుతున్నాయి. కాబట్టి జగన్ వచ్చిన కాడి నుంచే బాగా అన్ని వర్షాలు కానీ అన్నీ కురుస్తున్నాయి. అంతకుముందు వర్షాలు లేక జొన్న సరదా పండించానండి నేను కూడా. అప్పుడు వర్షాలు లేవు. ఈ 4 ఇప్పుడు జగన్ వచ్చిన కాడి నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి, పంటలు కూడా బాగానే పండుతున్నాయి. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, గోరుముద్ద వంటి పథకాలతో పిల్లల బాధ్యతను పూర్తిగా జగన్ ప్రభుత్వం తీసుకుంది. ఇక రైతు భరోసా, పంటల బీమా, రైతు భరోసా కేంద్రాలు వంటి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో అన్నదాతలకు అండగా ఉంది. చేతి కుల వృత్తుల వారికి తోడుగా నిలిచింది. ఇలా ఏ వర్గాన్ని తీసుకున్నా అందరికీ న్యాయం చేసేలా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి బాధ్యతను భుజానికెత్తుకుని వారి జీవితాలను మెరుగుపరుస్తోంది జగన్ ప్రభుత్వం. ఇదివరకు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందండి. నాకు అమ్మఒడి పడింది, రైతు భరోసా పడుతుంది, జల బోర్లు పథకాలు, కొద్దిగా చేయూత అలాంటి పథకాలు బాగా పడుతున్నాయి. ఇంతకుముందు కొంచెం చంద్రబాబు ఉన్నప్పుడు వర్షాలు పడేవి కాదు, కరువు, బాగా నిరుపేదలకి బాగా పని అవుతుంది. అందరికి బాగా ప్రతి ఒక్క పథకం వర్తిస్తుంది. దానివల్ల ఒక్కొక్కరికి 1,00,000 నుంచి 5 లక్షల దాకా వచ్చిన వాళ్ళు ఉన్నారండి ఈ ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వంలో కొద్దిగా తక్కువ అండి. వాళ్ళు 10 మందే పంచుకున్నారు. ఇప్పుడు 100 మందికి 1000 మందికి అట్లా పంచుతున్నారు. పైనుంచి కింద దాకా అందరు చిన్న పేదలకు కూడా బాగా పనిచేస్తుందండి. సరికొత్త సంక్షేమ పాలన అందిస్తోన్న వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటున్నారు పర్చూరు నియోజకవర్గ ప్రజలు.